ఆవిరి సొరకాయ పన్నీర్ వేపుడు. సొరకాయ పన్నీరు ఈ కాంబినేషన్ చాలా కొత్త కాంబినేషన్ అందరికీ కూడా, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవిరి సొరకాయ పన్నీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు. ఆవిరి సొరకాయ పన్నీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆవిరి సొరకాయ పన్నీర్ కదా, ఈ 3 పదాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. పన్నీర్ అంటే మనం పన్నీర్ వేయట్లేదండి. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. అయితే పన్నీర్ అంటే ఇది పన్నీర్ లాంటి ఒక సొరకాయ క్యూబ్స్ని మనం తయారు చేయబోతున్నాం. అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సొరకాయ గురించి చెప్పాలి అంటే సొరకాయ నీరుకాయ. సో శరీరంలో వేడి శాతాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా సొరకాయ ఎక్కువగా తినడం వల్ల, సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మనకు ఒంట్లో ఉండేటువంటి చెడు టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్ అయిపోతాయి. తద్వారా ఏంటి అంటే గట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్కి చాలా మంచిది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. అలాగే బరువు తగ్గే వాళ్ళకు కూడా సొరకాయను ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఏంటి అంటే ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది అండ్ వాళ్ళు బరువు కూడా చాలా వరకు తగ్గుతారనమాట. అంతేకాకుండా ఇది బీపీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మరి అటువంటి సొరకాయతో ఈరోజు మనం కొత్తగా ఒక పనీర్ స్టైల్లో, పనీర్ కాదు కానీ పనీర్ లాంటి ఒక వేపుడుని తయారు చేసుకోబోతున్నాం. అయితే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తానండి నేను. ఫస్ట్ మనము ఒక ఆవిరి పాత్ర తీసుకున్నాం. ఆవిరి పాత్రలో ముందుగా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్లు వేసేసుకుని స్టవ్ వెలిగించేసుకొని మూత పెడదాం. ఇటువైపు నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనము ఒక చిన్న ఆవిరి ప్రాసెస్ చేయబోతున్నాం అన్నమాట. అందులో భాగంగా ముందుగా మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే సొరకాయ తురుము. సొరకాయ తురుమును ముందుగా తీసుకుంటున్నాం. ఓకే, ఒక 1/4 కప్పు వరకు తీసుకున్నాను. ఆ తర్వాత అందులో శనగపిండి ప్రస్తుతానికి 3 స్పూన్స్ వేసానండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొత్తిమీర కొద్దిగా తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ సరిపోతుందేమో చూద్దాము, లేదంటే కొంచెం మనం మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా చూసారా. సో దీంట్లో ఉన్న మనకు వాటరే సరిపోయింది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాం కదా, దీనికి కాస్త నూనె రాసుకుందాం, ఒక చిన్న గ్రీజింగ్ లాగా. ఇలా నూనె రాసేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ ముద్ద ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ ప్లేట్లోకి వేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం లావుగా తీసుకుంటే బెటర్ అండి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మనం స్ప్రెడ్ చేసేసుకున్నాము. స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఆవిరి పాత్రలోకి ఇలా పెట్టేసుకుందాం. ఇలా చక్కగా మనం మూత పెట్టేసుకున్నాం కదా, ఇది ఒక ఆవిరి మీద ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు చక్కగా ఉడికిచ్చేసుకుందాం. అయితే ఈలోపు మనకి ఇంకో ప్రాసెస్ ఉంది. ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పొడి తయారు చేసుకునే ప్రాసెస్ అన్నమాట. పొడి తయారు చేసుకోవడం అంటే ఈ కూరకు, ఈ వేపుడుకు తగ్గట్టుగా ప్రతి వేపుడుకి ఏదో ఒక పొడి ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వేపుడులకు ఉంటుంది. అలా దీనికంటూ ఒక పొడి తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం నూనె ఏం వాడట్లేదండి, కేవలం మనము నూనె లేకుండానే చేసుకుంటున్నాము. ముందుగా 1 కప్పు పల్లీలు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త మినప్పప్పు,
పోపుకు కాస్త పెట్టుకొని మిగతా వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అంటే ఈ పోపు సాధారణమైనటువంటి కూర పోపు, మీరు ఏ కూరలకైనా వాడుకోవచ్చు, దీనికనే కాదు కదా. మనకు మామూలుగా కూర పొళ్ళు మీ అందరికీ తెలుసు కదా. సో ఎటువంటి వాటికైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవైపు ఏమో మన సొరకాయ ఆవిరి మీద ఉడుకుతోంది, ఇటువైపు ఏమో మనం ఒక పొడి తయారు చేసుకుంటున్నాము. ఓకే, మినపప్పు వేసుకున్నాం కదా. తర్వాత కాస్త జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం మనకు ఆవి పిండి రుచి కోసము కొంచెం ఆవాలన్నమాట. ఇది ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. ఆ తర్వాత కొంచెం శనగపప్పు, ఓకే. సో అంటే మనకి వేగిన తర్వాత మంచి స్మెల్ అది వస్తుంది కదా. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయని. ఇది మనకు ఆల్మోస్ట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. మిగతాది మనం పోపులో కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని దాన్ని పొడి తయారు చేసుకుందాం. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారా? సో ప్రస్తుతానికి మనం వేయించుకున్న పప్పులన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఒకవైపు ఏమో ఆవిరి మీద సొరకాయ ఉడుకుతుంది. ఇది ఉడికేలోపు నేను చక్కగా దీన్ని ఒక 2 నిమిషాలు చల్లార్చుకొని చక్కగా పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా? ఇలా చక్కగా నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేసాను. ఓకే, సో ఈ పొడి పక్కన పెట్టేసుకుందాం మనము. అయితే మనము ఇనీషియల్గా ఒక ఆవిరి మీద సొరకాయ ఉడికి చేసుకున్నాం కదా, సొరకాయ తురుములు అన్నీ వేసి. ఇది అయిందా లేదా చూద్దాం. పర్ఫెక్ట్గా అయిందండి. ఇది కొంచెం బయటికి తీసేసుకొని చక్కగా చూసారా, ఇలా చక్కగా సొరకాయ తురుము మిశ్రమం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త ఇలా నూనె తీసుకొని చాకుకు ఇప్పుడు దీన్ని మనము ఒక పనీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇదండి. సో పనీర్ ఆవిరి, మనకి ఆవిరి సొరకాయ పనీర్ అన్నాం కదా. సో ఎలా అంటే ఇలా అన్నమాట. మనం ఇలా తీసుకున్నప్పుడు చాలా సులువుగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా ఇదిగోండి, ఇలా పనీర్ క్యూబ్స్ లాగా మనం తయారు చేసుకున్నాం. ఇది మీరు ఆవిరి మీద పూర్తయిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. అప్పుడు మనకి ఏంటి అంటే క్యూబ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే కొంచెం ఇట్లా ముద్దల్లాగా ఇలా ఊడిపోయినట్టుగా అలా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇక్కడి నుంచి మీ అందరికీ తెలిసిన ప్రాసెసే. స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె, నూనె కాస్త హీట్ అయిన తర్వాత ఇక పోపు వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక 3 ప్రాసెస్లు అండి. ఒకటి, మనము సొరకాయ తురుమును చక్కగా శనగపిండిలో మిక్స్ చేసుకొని ఆవిరి మీద ఇలా ఒక క్యూబ్స్ లాగా తయారు చేసుకోవడం. సెకండ్ ఏంటి అంటే ఒక పొడి తయారు చేసుకోవాలి. థర్డ్ ఏంటి అంటే దానికి చక్కగా పోపు వేసుకోవాలి. అంతే, 3 స్టెప్స్. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, కాకపోతే 1-2 స్టెప్స్ ఎక్కువగా ఉన్నాయి అంతే. నూనె కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే శనగపప్పు. కొంచెం మనకు ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇది నార్మల్ పోపు అన్నమాట, సాధారణంగా మనం జనరల్గా పెట్టుకునే పోపు. ఆ తర్వాత ఉల్లికాడలు కూడా తీసేసుకున్నాము, 1 కప్ నిండా. మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, అలాగే మనము ఆవిరి మీద రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి సొరకాయ తురుముకు సంబంధించి పనీర్ ముక్కలు
ఇవి కూడా మనము ఈ పోపులోకి తీసేసుకుందాం. తీసుకుని ఒకసారి చక్కగా దాన్ని ఇలా చక్కగా కింది నుంచి తిప్పుకోవాలన్నమాట. ఇలా లైట్గా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా ఇలా పైనుంచి వేసేసుకోవాలి. ఈ కూర పొడిని మీరు మిగిలిందనుకోండి చక్కగా ఏ కూరల్లోకైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని కూడా మనం చక్కగా ఇలా కలిపేసుకుందాం. ఒక 2-3 స్పూన్స్ వాటర్ ఒక్కటి యాడ్ చేసుకుందామండి. జస్ట్ కలవడానికి మాత్రమే. దీన్ని ఇలాగే ఉంచాలి, ముద్దగా అస్సలు చేయకూడదు. జస్ట్ కొంచెం ఇదిగోండి సరిపోతుంది అంతే. చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ పనీర్ ముక్కలు ఇందులో వేసేసుకున్నాము, సొరకాయ పనీర్ ముక్కల్ని. అయిపోయిందండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. ఇక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఆవిరి సొరకాయ పనీర్ వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆవిరి సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు. ఆవిరి సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి నూనె రాసి కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టి వెడల్పుగా ఒత్తుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, ఉడికించి కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి పొడి కొట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా నీళ్లు చల్లి కాస్త ఉప్పు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆవిరి సొరకాయ పనీర్ వేపుడు రెడీ.